ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట 2 కలిపి మకర రాశి, మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి అలాగే మీకు 2వ ఇంటి అధిపతి అయినటువంటి ఒక శని భగవంతుడు మీకు 2వ ఇంట్లో నుంచి 3వ ఇల్లు అయినటువంటి మీన సంచారంలోకి వెళ్తున్నాడు కాబట్టి శుభసూచకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మీకు జీవిత భాగస్వామి సహకరిస్తారు. ఇంట్లో ఫ్యామిలీలో అందరూ మీ మాటకు ఎదురు లేకుండా చక్కని డెసిషన్స్ తీసుకుంటారు. మీరు అనుకున్న ఆలోచనలని సక్రమంగా నెరవేరుతాయి. మీకు 3లో శుక్రుడు ఉన్నాడు. ఈయన వచ్చేసి మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి. ఈయన 3లో శుభంలో ఉన్నప్పటికీ కూడాను 3వ స్థితి మంచిదే కాదు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ఏ విషయాలు సంతానం, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. అలాగే మీకు ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగంలో కూడా చేంజెస్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుజుడు వచ్చేసి మీకు అష్టమ కుజుడు, సప్తమ కుజుడు. ఈయన మీకు 4th హౌస్ ప్లానెట్ లాభాధిపతి. ఈయన మీకు ఈ యొక్క సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు, నీచలోకి వెళ్ళిపోయి చూస్తున్నారు. తల్లికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంత ఉద్యోగంలో కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొన్ని ఆస్తి తగాదాలు మీకు కొంచెం చాలా అవమానాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కుజుడు అనేది మీకు ఒక్కోసారి యాక్సిడెంట్ జరగడానికి కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి నీచలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వెహికల్స్ నడపండి. ఎంత నడిపినా ఒక్కోసారి ప్రారంభం మనం పోగొట్టుకోలేం కాబట్టి మీరు ఈ యొక్క జాతకాన్ని పరిశీలింపచేసుకొని చక్కగా దానికి దగ్గర దోషాలకు నివృత్తి చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆర్నమెంట్స్ మీకు కొన్ని సమకూరుతాయి పెద్దవాళ్ళ ద్వారా. ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్, కన్స్ట్రక్షన్ చెందిన హౌసెస్ ఇవన్నీ మీకు గిఫ్ట్ రూపంలో పేరెంట్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇలాంటి వారి ద్వారా వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క వర్క్లో మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. చక్కని భవిష్యత్తును మీరు మున్ముందు చూడబోతున్నారు. ఆ భగవంతుడు సర్వకాల సర్వవస్థలు అయిందో మీ మీద కృప చూడబోతున్నారు. స్వస్తి.